సిద్దిపేట జిల్లా రాయపోలు మండల పరిధిలోని చిన్న మాసాన్పల్లి గ్రామానికి చెందిన మున్ను రేకుల నరసింహారెడ్డి సర్పంచ్ బరిలో నిలబడటం జరిగింది. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి మాట్లాడుతూ తమ గ్రామానికి కావాల్సిన ప్రతి ఒక్క అంశం మీద కృషి చేస్తానని, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామ ప్రజలకు పలు కులస్తులకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని తెలియజేయడం జరిగింది. ప్రజలకు వచ్చిన సమస్యలను తీర్చడానికి మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. అందరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ప్రతిదీ తీరుస్తానని మీరు ఏదైతే కోరిగా ముదిరాజు వాళ్ళు కోరినది కానీ, కుర్మ యాదవులు కోరినది కానీ, మన ఎస్సీ వాళ్ళు కోరినది కానీ, రెడ్డి వాళ్ళది కోరినది కానీ 4 ప్రధానమైన కులాలు ఉన్నాయి. 4 ప్రధాన కులాలకు వాళ్ళకు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా చేశాను. ఈ ముస్లిం మైనారిటీ వాళ్ళకు కూడా కొంచెము వాళ్ళది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తానని చెప్పినాను. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో వీళ్ళకి ఇచ్చిన హామీలు ఒకటి కూడా మిగిలియకుండా 5 ఏళ్ల లోపల ఖచ్చితంగా నెరవేరుస్తానని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నమాసనపల్లి గ్రామ పంచాయతీలోని ఓటర్లందరూ 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.